నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయా గోపురం వరకును హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతని ఆనుకుని ఎరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకుని ఇమీ కుమారుడైన జక్కూరు కట్టెను. మస్యపు గుమ్మమును హస్సెనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకుని హక్కూజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకుని మెషజబేయునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకుని బయనా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకుని తెకోరీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనకపోయిరి. పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా పానీయ కుమారుడైన యెహోయాదాయును, బెసోత్యా కుమారుడైన మెషుల్లామును, దానికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకుని గిబియోనీయులను, మిస్పా వారును, గిబియోనీయుడైన మెలచ్యాయును, మెరోనోతీయుడైన యాదోనును, ఏటి యువతలనున్న అధికారి న్యాయపీఠము ఉంచబడి స్థలం వరకు బాగు చేసిరి. వారిని ఆనుకుని బంగారపు పనివారి సంబంధి అయిన హర్షాయ కుమారుడైన ఉజ్జీయేలు బాగు చేయువాడై ఉండెను. అతని ఆనుకుని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దాని నుండనిచ్చిరి. వారిని ఆనుకుని యెరూషలేములో సగం భాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా బాగు చేసెను. వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యెదాయా బాగు చేసెను. అతని ఆనుకుని హషబ్నేయ కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను. రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హరీము కుమారుడైన మల్కీయాయును, పహత్ మోయోబు కుమారుడైన హషూబును బాగు చేసిరి. వారిని ఆనుకుని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లో హెషు కుమారులైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసిరి. లోయ ద్వారమును హనూనును జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారం వరకుండు గోడ 1000 మూరల దనుక వారు కట్టిరి. బేత్ హకెరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. అతడు దాని కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణము నుండి క్రిందికి పోవు మెట్ల వరకు రాజుతోట యొద్దనున్న సిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. అతని ఆనుకుని బేత్సూరులో సగం భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైన నెహెమ్యా బాగు చేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలముల వరకు కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలం వరకును కట్టెను. అతని ఆనుకుని లేవీయులలో బానీ కుమారుడైన రెహోము బాగు చేసెను. అతని ఆనుకుని తన భాగములో కేయిలా యొక్క సగము భాగమునకు అధిపతి అయిన హషబ్యా బాగు చేయువాడాయను. అతని ఆనుకుని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగు చేసెను. అతడు కేయిలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. అతని ఆనుకుని మిస్పాకు అధిపతియు యెషూవకు కుమారుడునైన ఏజరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరి ఒక భాగమును బాగు చేసెను. అతని ఆనుకుని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బై కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను. అతని ఆనుకుని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకు హక్కూజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగు చేసెను. అతనిని ఆనుకుని యోర్దాను మైదానంలో నివాసులైన యాజకులు బాగు చేయువారైరి. వారిని ఆనుకుని తమ ఇంటికెదురుగా బెన్యామీను హష్బుబు అనువారు బాగు చేసిరి. వారిని ఆనుకుని తన ఇంటి వద్ద అనన్యాకు పుట్టిన మయసేయ కుమారుడైన అజర్యా బాగు చేసెను. అతని ఆనుకుని అజర్యా ఇల్లు మొదలుకుని గోడ మలుపు మూల వరకును హేనాదాదు కుమారుడైన
బిన్నూయి మరి ఒక భాగమును బాగు చేసెను. అతని ఆనుకుని గోడ మళ్ళిన దిక్కున చెరసాల దగ్గర రాజనగర్లో నిలుచు మహాగోపురం వరకును ఊజై కుమారుడైన పాలాలు బాగు చేయు వాడాయను. అతని ఆనుకుని పరోషు కుమారుడైన పెదాయ బాగు చేసెను. ఓపేలులోనున్న నెతనీయేలు తూర్పు వైపు నీటి గుమ్మం ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. వారిని ఆనుకొని ఓపెలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగా ఉన్న మరి ఒక భాగమును తెకోవీయులు బాగు చేసిరి. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగు చేసిరి. వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేసెను. అతని ఆనుకుని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షమయ బాగు చేసెను. అతని ఆనుకుని షెలమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు 6వ కుమారుడైన హనూనును మరి ఒక భాగమును బాగు చేయు వారైరి. వారిని ఆనుకుని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగు చేసెను. అతని ఆనుకుని నెతనీయుల స్థలమునకు వెప్కాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కియా బాగు చేసెను. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేసిరి.